హలో ఫ్రెండ్స్, అందరు ఎప్పటినో అడుగుతున్న సమ్మర్ టిప్స్ గురించి వీడియో ఇస్తున్నా. ప్రస్తుతానికి ఈ వీడియోలో డ్రింక్స్ గురించి మాత్రమే చెప్తా. సో వీడియో టైటిల్ వచ్చేసి టాప్ 5 డ్రింక్స్ ఫర్ కిడ్స్ అప్ టు 5 years ఇన్ సమ్మర్. ఆఫ్టర్ 5 years ఎట్లా అనుకుంటారేమో, ఫస్ట్ 5 yearsలో మంచి అలవాట్లు చేస్తే వాళ్ళు నెక్స్ట్ కూడా అవే కంటిన్యూ చేస్తారు కదా. సో అప్ టు 5 years అనే పెడతాము. ఫస్ట్ వన్ ఈజ్ వాటర్. ఎస్, నీళ్ళకి మించిన డ్రింక్ ఏడా ఉండదు ప్రపంచంలో, అది మీకు తెలుసు. సో సమ్మర్ కాబట్టి జర ఎక్కువ నీళ్ళు లాగించుకోండి. సెకండ్ వన్ మిల్క్. ఏ సీజన్ అయినా పాలు తాగించుడు పిల్లలకి బెస్ట్ ఆప్షన్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. థర్డ్ ఏం లేదు, ఫస్ట్ రెండే బెస్ట్ ఆప్షన్స్. నేను చెప్తే నమ్మతలేరు కదా, కావాల్సి చూడండి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 2 గైడ్లైన్స్లో కూడా ఇదే ముచ్చట చెప్పింది. ఓన్లీ ఇవి 2 మాత్రమే అప్ టు 5 years బెస్ట్ ఆప్షన్ అంట. మరి ఫ్రెష్ జ్యూస్ మంచిదే కదా సార్, ఎందుకు చెప్తున్నారు అనుకుంటాను. ఇక్కడ చూడండి ఏం రాసిట్లో. ఏ జ్యూస్లో అయినా కూడా ఈ తాగుడు అనేది జ్యూస్లో అలవాటు పడతారు కదా, అవి పోను తలకాయ నొప్పి అవుతుంది అన్నట్టు. అండ్ ఓవరాల్గా డైరెక్ట్ ఫ్రూట్స్ తింటేనే ఎక్కువ లాభం ఉంటుంది పిల్లల హెల్త్కి. సో డైలీ నో జ్యూసెస్. నెక్స్ట్ ఫ్లేవర్ మిల్క్లు కూడా మంచిగా అనుకొని ఈ సమ్మర్లో తాగిస్తూ ఉంటారు కొంతమంది. ఏంటి అనుకుంటాను, గవే బాదం మిల్క్ అని, మిల్క్ షేక్స్ అని కొంటారు కదా షాప్లల్లో, అవి చాలా డేంజరస్ అన్నట్టు. మీరు షాక్ ఏమొచ్చాడు ఏంటి అంటే, లెమనేడ్, అదే మన నిమ్మకాయ షర్బత్ కూడా మంచిది కాదంట. అయ్యో అదేందని ఆవేశంతో ఊగిపోకండి. నిమ్మకాయ మంచిదే, కానీ అలా కలిపి చెంచాలు చక్కెర మంచిది కాదు కదా. ఇప్పుడు తీయగా లేకపోతేనేమో మన పిల్లలు తాగరా. సో ఆబ్వియస్లీ మంచిగానే చక్కెర కలుపుతుంది అట్లా. సో లాస్ట్కి అది కూడా ఏమైతే ఆ థమ్స్అప్లు స్ప్రైట్లు లెక్కనే అన్నట్టు. అందుకనే రోజు షర్బత్లు అయితే వద్దు. అండ్ టీలు కాఫీలు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్లెయిన్ వాటర్ అండ్ పాలు మాత్రమే మంచివి, ఇంకేవి కూడా కాదు. మరి టైటిల్ ఎందుకు సార్ టాప్ 5 అన్నారని మీరు అడగచ్చు, అది సహజం. టాప్ 5 అనే టైటిల్కి గిరాకీ ఎక్కువ కదా అని పెట్టినా అంతే. అయ్యో మీరే చెప్పండి, టాప్ 2 డ్రింక్స్ అని పెడితే ఎట్లుంటే చెప్పండి, టైటిల్ మంచిగా ఉండదు కదా. అయినా టైటిల్ ఏముంది చెప్పండి, కంటెంట్ ఇంపార్టెంట్ కానీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.